హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేశ్రీ సతీష్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మరో సమ్మర్ ట్యాన్ రిమూవల్ హోమ్ మేడ్ ఫేషియల్తో మీ ముందుకు వచ్చేసాను. దానికన్నా ముందు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. అప్పుడు ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. నో ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్టెప్ 1 వచ్చి క్లెన్జింగ్ కోసం నేనైతే ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సమ్మర్లో మాత్రం శనగపిండి ద బెస్ట్ అనొచ్చు. ఇది మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ మొత్తం రిమూవ్ చేస్తుంది. ఫేస్ ని చాలా నీట్ గా ఉంచుతుంది. ట్యాన్ రిమూవ్ చేస్తుంది. నేను ఈ ఫేషియల్ మొత్తం శనగపిండే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇది సమ్మర్ ఫేషియల్ కాబట్టి. క్లెన్జర్స్ అండ్ సోప్స్ బదులుగా డైలీ కూడా మనం ఈ శనగపిండి క్లెన్జింగ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది మన ఫేస్ మీద ఉన్న ఆయిలీనెస్ గానీ, ట్యాన్ గానీ, డస్ట్ గానీ మొత్తం రిమూవ్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే వాటర్ యాడ్ చేసుకోండి. లేదు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మిల్క్ అయినా కర్డ్ అయినా యూజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇలా ఫేస్ అండ్ నెక్ కి మొత్తం 2-3 మినిట్స్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవడమే. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. ఆఫ్టర్ ఫేస్ వాష్ మీరే చూడండి, ఫేస్ మీద ఉన్న 40-50% ఆయిలీనెస్ కానీ, ట్యాన్ కానీ, డస్ట్ కానీ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ స్టెప్స్ చేసేద్దాం. దాంతో మన ఫేస్ మీద ఉన్న ఆల్మోస్ట్ డస్ట్ కానీ, ట్యాన్ కానీ రిమూవ్ అవుతుంది. సెకండ్ స్టెప్ వచ్చి స్క్రబ్బింగ్ కోసం నేనైతే ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి ప్లేస్లో మీరు బియ్యం రవ్వ అయినా తీసుకోవచ్చు, కానీ మనం చేసుకునేటప్పుడు చాలా స్లోగా చేసుకోవాలి. అందులోనే కొంచెం టమాటా జ్యూస్ యాడ్ చేసుకున్నాను. రెండింటిని మిక్స్ చేసుకొని ఫేస్ కి అండ్ నెక్ కి మొత్తం స్క్రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. స్క్రబ్బింగ్ కూడా ఒక 2-3 మినిట్స్ చేసుకోవాలి. కానీ స్క్రబ్ చేసుకున్నప్పుడు ముందే చెప్తున్నాను, చాలా స్లోగా చేసుకోవాలి. ఇది పిండి కాబట్టి కొంచెం పర్లేదు, కానీ రవ్వ తీసుకుంటే మాత్రం ఇంకా స్లో చేసుకోవాలి. లేదు అంటే ఫేస్ మీద పింపుల్స్ రావడం కానీ, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఫేస్ మొత్తం రెడ్నెస్ రావడం కానీ, ఇచ్చింగ్ రావడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో చేసుకున్నప్పుడు చాలా స్లోగా చేసుకోండి. అది కూడా 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ చేసుకోవద్దు. బియ్యం పిండి అయితే మన ఫేస్ ని వైట్నింగ్ చేస్తుంది అండ్ ఫేస్ మొత్తం ఈవెన్ గా ఉంచుతుంది. ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా అవన్నీ రిమూవ్ చేస్తుంది. టమాటా అయితే ట్యాన్ రిమూవ్ చేస్తుంది. మనం ఈ ఫేషియల్ మొత్తం చేసుకుంది ట్యాన్ రిమూవ్ కోసమే కదా. బియ్యం పిండి కాబట్టి డ్రై అయిపోతూ ఉంటుంది. అలా పాముకుంటూ స్క్రబ్ చేసుకోవడమే. మీకు ప్రతి స్టెప్కి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ స్టెప్ తర్వాత మాత్రం ఫేస్ మొత్తం చాలా సాఫ్ట్గా, నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్లో మసాజింగ్. నేనైతే మసాజ్ కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. కర్డ్ అయితే మసాజ్ కోసం చాలా బాగుంటుంది. కర్డ్ అయినా లేదా అలోవెరా జెల్ అయితే చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం టమాటా యాడ్ చేసుకున్నాను ట్యాన్ రిమూవ్ కోసం. మసాజింగ్ మాత్రం ఒక 5-6 మినిట్స్ చేసుకోండి. మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మంచి గ్లోయిగా అండ్ ప్లఫీనెస్గా చాలా నీట్గా ఉంటుంది ఫేస్. ఒకవేళ ఫేస్కి స్ట్రీమింగ్ పెట్టుకోవాలంటే మాత్రం స్క్రబ్బింగ్ అండ్ నెక్స్ట్ స్టెప్లో స్ట్రీమింగ్ చేసుకొని ఆ నెక్స్ట్ మనం మసాజింగ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్ట్రీమింగ్ చేసుకోవట్లేదు. ఈ సమ్మర్లో పెరుగు ఎక్స్టర్నల్గా తీసుకున్న, ఇంటర్నల్గా తీసుకున్న ఫేస్ అండ్ బాడీకి చాలా మంచిది. మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ కొంతమందికి ఫేస్ ఈ సమ్మర్లో మండుతున్నట్టు రెడ్గా అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు మాత్రం పెరుగు అప్లై చేసుకోండి. చాలా బాగా అనిపిస్తుంది మీకు. కొన్ని ఫింగర్స్ యూస్ చేసుకుంటూ కింద నుంచి పైకి ఇలా 5-6 మినిట్స్ మసాజింగ్ చేసుకోవాలి. పెరుగు అప్లై చేసాం కాబట్టి ఫేస్ కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. డోంట్ వరీ, మనం లాస్ట్ స్టెప్లో ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా, మనకు ఆయిలీనెస్ అంతా రిమూవ్ అయిపోతుంది. నేనైతే ఒక 5 మినిట్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను.
ఇప్పుడు ద ఫోర్త్ స్టెప్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చి ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ కోసం నేనైతే ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను. అందులోనే కొంచెం టమాటా స్క్వీజ్ చేసుకున్నాను. అలానే ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను. నేనైతే ఏ ఫేస్ ప్యాక్ యూజ్ చేసినా పసుపు యాడ్ చేసుకుంటాను. నాకైతే పింపుల్స్ బాగా తగ్గిస్తుంది. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకొని ఫేస్ అండ్ నెక్ కి ఈవెన్ గా అప్లై చేసుకోవాలి. ఈ ఫేషియల్ అయితే ఒకసారి చేసి చూడండి. మీకైతే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. నాకైతే చాలా బాగా కనిపించింది. ఫేస్ అయితే చాలా గ్లోయిగా అనిపించింది. ట్యాన్ రిమూవ్ చేసింది. ఆయిలీనెస్ రిమూవ్ చేసింది. ఒకసారి మీరు ఈ ఫేషియల్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, తప్పకుండా చేస్తాను. ఫేస్ అండ్ నెక్కి నీట్గా అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉండి ఫేస్ వాష్ చేసుకుంటే అయిపోద్ది. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కంప్లీట్గా డ్రై అయిన వరకు ఉన్నా పర్లేదు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కంప్లీట్గా డ్రై అవనివ్వకుండా ఫేస్ వాష్ చేసేసుకోండి. ఫేస్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది. ఇంతవరకు నా వీడియో చూసి నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్.